ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇదివరకు 2023లో వచ్చిన కొత్త న్యూ మోడల్ క్లాసిక్ ఆటో గురించి ఏంటంటే మనం వీడియో చేసిన వాళ్ళే కానీ నేను అన్ని 90% అబ్జర్వ్ చేసిన కానీ ఒకటి చేయలేదు. అదేమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన ఈ యొక్క అప్పి BS6 ఆటో కానీ లేదా క్లాసిక్ కానీ ఈ యొక్క ఇప్పుడు వచ్చిన OBD2 టెక్నాలజీ ఆటో అయినా కానీ ఈ యొక్క ఆటోలో వచ్చేసి ఏంటంటే నేను అన్ని 90% అబ్జర్వ్ చేసిన కానీ ఒకటి చేయలేదు. అది వచ్చేసి ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికి వచ్చేసి ఏంటంటే మన ఓల్డ్ మోడల్ ఆటోలతో పోల్చుకుంటే ఈ యొక్క కొత్తగా వచ్చిన ఈ యొక్క BS6 ఆటో అయినా కానీ లేదా క్లాసిక్ అయినా కానీ న్యూ మోడల్ OBD2 టెక్నాలజీ అయినా కానీ పాత బండితో పోల్చుకుంటే దీంట్లో ఒక పార్ట్ అనేది చేంజ్ చేశారు. ఆ యొక్క పార్ట్ ఏందనేది ఇప్పుడు చూద్దాం. వచ్చేసి ఈ యొక్క బండి పైకి ఎత్తి మనకి అర్థమైంది అనమాట. బండి ఎత్తిన వచ్చేసి ఈ యొక్క పార్ట్ అనేది చూద్దురండి. ఈ యొక్క పార్ట్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఇంపార్టెంటే, బండిలో మెయిన్ పార్ట్ అది కూడా ఒక మాట చెప్పాలంటే. అది వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ప్లాంజర్. మనకి మామూలుగా ఈ యొక్క ఓల్డ్ మోడల్ బండ్లకి ఏంటంటే ఈ యొక్క ప్లాంజర్ అనేది కొద్దిగా మందం అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఈ యొక్క ప్లాంజర్ వల్ల మెయిన్ ఏంటంటే మనకి ఈ యొక్క ట్రబుల్ ప్లాంజర్ ఎలా వచ్చిందంటే ట్రబుల్ అనేది మెయిన్ ఏంటంటే తక్కువ వచ్చింది అప్పి సిటీ కాను ఈ యొక్క వచ్చేసి తర్వాత వచ్చేసి ట్రక్ వస్తుంది అనమాట. ఎందుకంటే ట్రక్ అనేది ఏంటంటే బాగా లోడ్ లాగిద్ది కాబట్టి మనం ఈ యొక్క బండి అనేది లాగేస్తుంటే ఒక సన్న క్రాక్ వచ్చినా కానీ మనం అట్టే పట్టించుకోవడం లాగితే ఏంటంటే ఈ యొక్క క్రాక్లని చుట్టూ కూడా వచ్చేసి ఈ యొక్క రాడ్ అనేది రన్నింగ్ లో బయటికి తనేయడం జరిగింది. తన్నడం వల్ల ఏంటంటే బండి అనేది ఆగిపోవడం జరిగింది అనమాట. తర్వాత అప్పి సిటీకి వచ్చేసి ఏంటంటే దానికి లోడ్ పడదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క రాడ్ అనేది చిన్నది బిగ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బండి అనేది రన్నింగ్ లో ఈ యొక్క లోడ్ అక్కడక్కడ మెల్ట్ అయ్యి ఈ యొక్క ప్లాంజర్ అనేది కట్ అయిపోయి బండి అనేది ఈ యొక్క రాడ్ కూడా తన్నేయడం జరిగింది అనమాట బయటికి. దానికి కూడా ట్రబుల్ అయ్యేది ఈ యొక్క ప్లాంజర్ అనేది వచ్చేసి. అయితే ఏంటంటే ఈ యొక్క బండికి వచ్చేసి ఈ యొక్క అప్పి BS6 అయినా కానీ క్లాసిక్ అయినా కానీ ఇందులో వచ్చేసి ఈ యొక్క ప్లాంజర్ అనేది లావు పెట్టిండు. దీని ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇది వచ్చేసి ఈ యొక్క ప్లాంజర్ కొత్త దానికి ఇప్పుడు వచ్చిన బండికి తర్వాత వచ్చి ఈ యొక్క కొత్త ప్లాంజర్ మన ఓల్డ్ మోడల్ ప్లాంజర్లకి కంపేర్ అయినా చేద్దాం, తేడా ఏమైనా ఉందా అని. ఇది వచ్చేసి ప్రీమియర్ ప్లస్ చూడండి. మన బండిలోకి వచ్చేది ప్రీమియర్ ప్లస్ వస్తుంది ఈ యొక్క ప్లాంజర్ అనేది చూడండి. ఓకే, ఈ యొక్క ప్లాంజర్ వచ్చేసి మన సాధారణమైన ఓల్డ్ మోడల్ బండిది. చూడండి ఎంత ఎడల్పు అనేది తక్కువ ఉంది అనేది. ఇది చూడండి, చూసారా క్లియర్ చూడండి. ఇది ఎంత మందం ఉంది, ఇది ఎంత మందం ఉంది అనేది చూసారా. ఇది వచ్చేసి ఎడల్పు ఎక్కువ ఉంది, ప్లస్ కొద్దిగా హైట్ కూడా కొద్దిగా లైట్గా ఉంది అనమాట. లోపల అయితే నాకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది దీంతో పోల్చుకుంటే. అంటే ఈ యొక్క స్కేల్తో కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే మనకు వచ్చేసి ఈ యొక్క ఎడ్జ్ అనేది తీసేయాలన్నమాట. లెక్కలోకి రాదు, కౌంట్లోకి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క 4.2. ఇప్పుడు ఈ యొక్క ఓల్డ్ మోడల్ చూద్దాం. ఎక్కడ నుండి కౌంట్ అయితే ఇది కరెక్ట్గా 4 పాయింట్లే ఉంది. అంటే దీనికి వచ్చేసి 2 పాయింట్లే ఉంది, కానీ తేడా అనేది 2 పాయింట్లే ఉంది. అయినా కానీ ఈ యొక్క మందం అనేది లోపల ఈ సైజ్ అనేది ఎక్కువ ఉంది అనమాట. అర్థమైందా? ఈ యొక్క సైజ్ అనేది లోపల సైజ్ అనేది ఇలా ఎక్కువ ఉంది. ప్లస్ ఈ యొక్క 2 పాయింట్ మందం కూడా గట్టిగా ఉంది. ఇది అర్థమవుతుంది కదా. దీనికి దానికి తేడా మనం కళ్ళతో చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూసారుగా దీనికి దానికి తేడా అనేది. ఈ యొక్క 2 పాయింట్ వల్ల కూడా ఈ యొక్క ప్లాంజర్ అనేది కొద్దిగా దృఢంగా ఉండటం వల్ల ఈ యొక్క బండి అనేది ప్లాంజర్ లైఫ్ టైం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సాధారణ ప్లాంజర్లు అనేది ఎక్కువ శాతం ఊకపోతాయి. అదే ఇంత మందం ఉన్నాయి అనుకో కొద్దిగా ఎక్కువ తిరుగుతాయి. అంటే సంవత్సరం తిరుగుద్ది అనుకో ఒకవేళ ఈ యొక్క ప్లాంజర్ అనేది. ఇది వచ్చేసి 15 నెలలు తిరుగుద్ది లేదా 18 నెలలు కూడా తిరుగుద్ది అనమాట. అంటే అంత డిఫరెన్స్ అనేది తేడా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నేను అప్పుడు మన యొక్క ఓల్డ్ మోడల్ అప్పీకి ఈ యొక్క న్యూ మోడల్ అప్పీకి తేడా అయిందని కంపారిజన్ వీడియో చేసినప్పుడు ఈ యొక్క ప్లాంజర్ అనేది అన్ని 90% అన్ని చెక్ చేసినా కానీ ఈ యొక్క ప్లాంజర్ అనేది చెక్ చేయలేదు అనమాట. కాబట్టి నేను ఇది మనం ఈ రీసెంట్గా ఒక 2 నెలల కింద చెక్ చేసినప్పుడు ఏంటంటే వీడియో చేద్దాం అనుకోవట్లేదు, కానీ ఈ యొక్క సమయం అనేది దగ్గర రాలేదు. అదే చేసే సమయం ఇవాళ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇవాళ చేసినమాట ఈ యొక్క వీడియో అనేది. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.